నమస్కారం ప్రసాదం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్ న్యూస్ 892కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 15, 2020, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు అంటే ఈరోజు యాపిల్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈరోజు అంటే ఇండియన్ టైమింగ్ ప్రకారం నైట్ 10:30కి ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈవెంట్లో ఐఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొని రావట్లేదు అని చెప్పేసి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈవీ లీక్స్ అయితే ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఈ ట్వీట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు ఏమేమి ప్రొడక్ట్స్ ఈ లాంచ్ ఈవెంట్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఐఫోన్స్ వచ్చేసరికి మనకి అక్టోబర్లో వీళ్ళు తీసుకొని రావచ్చు. ఈ లాంచ్ ఈవెంట్లో వచ్చేసరికి ఫస్ట్ వీళ్ళు యాపిల్ వాచెస్ అండ్ ఐప్యాడ్స్ తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ట్వీట్లో చూసుకుంటే ఐప్యాడ్ ఎయిర్ 4th జనరేషన్ తీసుకొని రాబోతున్నట్లు A14 చిప్ తోటి. ఇదే కొత్త ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనం ఐఫోన్స్లో వచ్చి అంటే అక్టోబర్లో వచ్చి ఐఫోన్స్లో కూడా చూడొచ్చు A14 చిప్. ఇది Type-C పోర్ట్తో రాబోతున్నట్టు కూడా అక్కడ చెప్తున్నాడు. ఇంకో ఐప్యాడ్ వచ్చేసరికి ఐప్యాడ్ 8th జనరేషన్. ఇది A12X ప్రాసెసర్తో వస్తుంది అండ్ లైట్నింగ్ పోర్ట్తో వస్తుంది. A12 అంటే మనకి ఐఫోన్ 10s 10s మ్యాక్స్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ ఇంకా యాపిల్ వాచ్ సిరీస్ 6 తీసుకొని వస్తున్నారు. 2 సైజెస్లో వస్తుందని చెప్తున్నారు. బ్లూటూత్ అండ్ LTE సపోర్ట్తో వస్తున్నట్లు చెప్తున్నారు 2 మోడల్స్. అండ్ బడ్జెట్లో కూడా యాపిల్ వాచ్ తీసుకొస్తున్నారు. మనకి ఇంతకుముందు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అండ్ ఇక్కడ చూడొచ్చు యాపిల్ వాచ్ SE అని చెప్పేసి బడ్జెట్లో ఒక స్మార్ట్ వాచ్ అయితే తీసుకొని రాబోతుంది యాపిల్. అండ్ ఇది కూడా 2 సైజెస్లో వస్తుంది. ఇది కూడా బ్లూటూత్ అండ్ LTE సపోర్ట్ అయితే వస్తుంది. ఈ 4 ప్రొడక్ట్స్ అయితే ఈరోజు యాపిల్ నుంచి మనం చూడవచ్చు. అండ్ దీంతోపాటు యాపిల్ హోమ్ పాడ్, ఎయిర్ ట్యాగ్స్ ఇట్లా కొన్ని చిన్న చిన్న ప్రొడక్ట్స్ కూడా తీసుకొస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూద్దాం మరి ఏమేమి తీసుకొని వస్తారు. ఇంకొన్ని గంటలు వెయిట్ చేసి మనకు తెలిసిపోతుంది ఏమేమి తీసుకొస్తారో. అవన్నీ మనం రేపు టెక్ న్యూస్లో అయితే కవర్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా యాపిల్ అనలిస్ట్ మింగ్ చూ కియో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఐఫోన్ 12 సిరీస్ అయితే రాబోతుందో నెక్స్ట్ మంత్ దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండదని చెప్పేసి మింగ్ చూ కియో అయితే చెప్తున్నాడు. ఆల్రెడీ 120Hz రిఫ్రెష్ రేట్ యాపిల్ అయితే టెస్ట్ చేసింది, కాకపోతే అదే తీసుకొని రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే మెయిన్ రీజన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్. 120Hz రిఫ్రెష్ రేట్లో బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతున్నట్లు, అందుకే యాపిల్ 120Hz రిఫ్రెష్ రేట్ ఇయర్ తీసుకురాదన్నట్లుగా మింగ్ చీ క్యూ అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus 8T రెండర్ ఇమేజ్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ నుంచి ఫోన్ చూడడానికి OnePlus 8 Pro లాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి ఫోన్ చూస్తే L షేప్ లో కెమెరా సెటప్ కనిపిస్తుంది, క్వాడ్ కెమెరా సెటప్. అండ్ ఫోన్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే నాకు సామ్సంగ్ ఫోన్స్ గుర్తు వస్తున్నాయి. సామ్సంగ్ A సిరీస్ ఫోన్స్ కొన్ని ఇట్లనే మనకి L షేప్ లో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. చూద్దాం ఎగ్జాక్ట్ ఇదే డిజైన్ లో వస్తుంది, చేంజెస్ చేస్తారు. ప్రెజెంట్ అయితే ఏం చెప్పలేం, కానీ ఇది రెండర్ ఇమేజ్ అని చెప్పొచ్చు. ఒక 2 months లో మనం OnePlus 8T అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈసారి ప్రో మోడల్ అంటే 8T Pro ఉండదు, ఓన్లీ 8T ఒకటి తీసుకొస్తున్నట్లు అండ్ OnePlus వాచ్ కూడా తీసుకొని రాబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ OnePlus 8T రూమర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865 ప్లస్ కూడా ఉండదు, ఓన్లీ 865తోనే వస్తుంది. అండ్ దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే 6.55 ఇంచ్ ఫుల్ HD 120Hz AMOLED స్క్రీన్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్లో ఒకటి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతున్నట్లు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతున్నట్లు, 4500 mAh బ్యాటరీ అండ్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లు కొన్ని రూమర్ స్పెసిఫికేషన్స్ అయితే OnePlus 8Tకి సంబంధించి వరకు వచ్చినవి స్పెసిఫికేషన్స్ ఇవి. చూద్దాం మరి ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తుందో. ఇదే స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా చేంజ్ అయిపోతుంది. అప్పటి నుంచి మనం 16 మెగాపిక్సెల్ కెమెరా చూస్తూ ఉన్నాం OnePlus ఫోన్స్లో, అదైతే ఇక్కడ చేంజ్ అవబోతుంది మనకు అర్థమవుతుంది. చూద్దాం మరి ఏ స్పెసిఫికేషన్స్లో తీసుకొని వస్తారో. అండ్ OnePlus బడ్స్ అయితే ఉన్నాయి. OnePlus బడ్స్ 2000 బడ్స్ హాంకాంగ్ నుంచి అమెరికాకి అయితే ట్రాన్స్పోర్ట్ అయినాయి. అమెరికా కస్టమ్ ఆఫీసర్స్ అయితే వాటిని సీజ్ చేశారు. ఎందుకంటే ఇవి చూడడానికి యాపిల్ ఎయిర్పాడ్స్, నకిలీ ఎయిర్పాడ్స్, యాపిల్ ఎయిర్పాడ్స్ లాగే ఉన్నాయి, ఇవి నకిలీ అని చెప్పేసి సీజ్ చేసి పెట్టారు 2000 OnePlus బడ్స్ని. అయితే తెలిసిందే OnePlus బడ్స్, రియల్మీ బడ్స్ అయితే ఇంకా మీకు కంప్లీట్గా యాపిల్ ఎయిర్పాడ్స్ లాగే ఉంటాయి, అసలు ఏం తేడా కనిపించవు. OnePlus బడ్స్ అన్న కొద్దిగా తేడా కనిపిస్తాయి మనకి చూడడంలో. ప్రజెంట్ అయితే ఈ 2000 బర్డ్స్ని అయితే సీజ్ చేసి పెట్టారు. మ్యాక్సిమం ఇది రిలీజ్ చేయొచ్చు కొద్దిగా డిస్కషన్ జరిగిన తర్వాత OnePlus టీమ్ తోటి. ఇంకా OnePlus నాట్ బేస్ మోడల్ 6GB RAM 64GB మోడల్ సెప్టెంబర్లో సేల్ తీసుకొస్తామని చెప్పి OnePlus చెప్పిన విషయం తెలిసిందే మనకి. ఈరోజు డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ 21వ తారీఖు OnePlus నాట్ బేస్ మోడల్ 6GB RAM 64GB మోడల్ ఇండియాలో సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. అమెజాన్ సేల్కి అయితే రాబోతుంది. ఇదే OnePlus నాట్ లో లో ఎండ్ మోడల్ తక్కువ రేట్లో వచ్చేది 24,999 వస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 5 లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఏదైతే జాన్ ప్రాసెసర్ చెప్పాడో సెప్టెంబర్ 30వ తారీఖు అని చెప్పేసి అదే డేట్ లో గూగుల్ పిక్సెల్ 5 అయితే రాబోతుంది. పిక్సెల్ 5 5G ఫోన్ తో పాటు పిక్సెల్ 4a 5G 2 ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొని వస్తారు. 2 ఫోన్స్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ తో వస్తున్నాయి. అండ్ వీటితో పాటు
వీళ్ళు ఒక క్రోమ్ కాస్ట్ని తీసుకొని రాబోతున్నట్లు, నెక్స్ట్ స్పీకర్ని తీసుకొని రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ షార్ట్స్ అంటే టిక్ టాక్ లాగా 15 సెకండ్ వీడియో యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఈ ఫీచర్ అయితే ప్రజెంట్ బీటాలో నడుస్తుంది ఇండియాలో, తొందరలోనే ఇది వీళ్ళు తీసుకొని వస్తారు. సో ఇది నార్మల్ తెలిసిన టిక్ టాక్ లాగా ఒక 15 సెకండ్ వీడియో అయితే మనం రికార్డ్ చేయొచ్చు, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లాంటి యాడ్ చేయొచ్చు, దాన్ని ట్రిమ్ చేయాలనుకుంటే మీరు దాన్ని ట్రిమ్ చేయొచ్చు, దాన్ని స్పీడప్ చేయాలనుకుంటే దాన్ని స్పీడప్ చేయొచ్చు, దాన్ని కౌంట్ డౌన్ టైమర్ యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. ఇట్లా షార్ట్స్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే యూట్యూబ్ అయితే తీసుకొని రాబోతుంది. 15 సెకండ్స్ వరకు మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే దీని నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ వింగ్ ఫోన్ అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ ఫోన్ అక్టోబర్లో సేల్కి తీసుకొస్తామని చెప్తుంది. ఇండియాకి తీసుకురాకపోవచ్చు. అమెరికా, యూరోప్, కొరియా ఈ దేశాలు అయితే వీళ్ళు అక్టోబర్ నుంచి సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ ఈ ఫోన్ డిఫరెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. 2 డిస్ప్లేస్ ఉంటాయి. బాటంలో డిస్ప్లే ఉంటుంది అండ్ పైన మీకు ఒక డిస్ప్లే ఉంటుంది. పైన మీకు ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, పెద్ద డిస్ప్లే ఉంటుంది. దీని సైజ్ వచ్చేసరికి 6.8 ఇంచ్ డిస్ప్లే ఇది, ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఓఎల్ఈడి ప్యానల్. అండ్ బాటంలో ఏదైతే డిస్ప్లే ఉంది అది కూడా ఓఎల్ఈడి ప్యానలే, అది వచ్చేసరికి 3.9 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ టాప్ డిస్ప్లే మనం ఇట్లా స్లైడ్ చేస్తే అది టాప్కి వెళ్ళిపోతుంది. బాటంలో మనకి చిన్న డిస్ప్లే అయితే కనిపిస్తుంది, 3.9 ఇంచ్ డిస్ప్లే. దీని 2 రకాలుగా మీరు యూస్ చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. టాప్లో మీరు వీడియో చూడొచ్చు అండ్ బాటంలో మీరు ఏదైనా మెసేజింగ్ యాప్ యూస్ చేయొచ్చు. టాప్లో మీరు గేమ్ ఆడొచ్చు మెయిన్ స్క్రీన్లో, అండ్ బాటమ్ స్క్రీన్లో మీరు ఏదైనా యాప్ కానీ బ్రౌజింగ్ కానీ ఇట్లాంటివి అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీనిలో గింబల్ కెమెరా కూడా ఉంటుంది. గింబల్ లాగా మనం మూమెంట్ కూడా ఉంది, మనం ప్యాన్, టిల్ట్ ఇట్లాంటివి కూడా చేయొచ్చు. గింబల్ కెమెరా సపరేట్ అయితే వీళ్ళు ఇచ్చారు. మోస్ట్లీ ఇది మల్టీ టాస్కింగ్ కోసం తీసుకొచ్చినట్టు చెప్పొచ్చు. మనకి ఏదైతే ఎల్జీ డ్యూయల్ స్క్రీన్ ఉందో సేమ్ ఇది కూడా సేమ్ అదే ఫీచర్, కాకపోతే దీనిలో డిస్ప్లే సైజ్ అయితే కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. దీని ఫీచర్స్ ఏదైతే డ్యూయల్ స్క్రీన్ ఫీచర్స్ దానికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే చేస్తాను ఈ వీక్లో. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి, చాలా బాగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. డ్యూయల్ స్క్రీన్ మనం ఎన్ని రకాలుగా వాడవచ్చు అవన్నీ మీరు ఆ వీడియోలో అయితే చూడొచ్చు. ఇక మిగతా ఫీచర్స్ చూసుకుంటే ఎల్జీ వింగ్ దీనిలో ప్రాసెసర్ సరికి స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొని రావట్లా. 8 సిరీస్ ప్రాసెసర్, 7 సిరీస్ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. దీనిలో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ కెమెరా f1.8 అపర్చర్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 117 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ 12 మెగాపిక్సెల్ 120 డిగ్రీ ఇంకో కెమెరా ఉంది వైడ్ యాంగిల్ కెమెరా. ఇది f2.2 అపర్చర్తో వస్తుంది. ఇది గింబల్ కెమెరా. బాటంలో మీకు గింబల్ కంట్రోల్స్ అయితే ఉంటాయి, వాటిని యూస్ చేసి మీరు ప్యాన్ చేయొచ్చు, టిల్ట్ చేయొచ్చు, జూమ్ చేయొచ్చు. ఇట్లా మన అన్ని ఫీచర్స్ అయితే మీకు ఈ కెమెరాలు అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా మీరు ఒకేసారి యూస్ చేయొచ్చు. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా ఉంటుంది, f1.9 అపర్చర్తో వస్తుంది. దీనిలో IP54 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, 10 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్ ఎల్జీ వింగ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. అండ్ ఈ ఫోన్ చూద్దాం మరి ఇండియాకి తీసుకొస్తారు లేదు, తీసుకొస్తే ఎంత ప్రైస్లో తీసుకొస్తారో మనం వెయిట్ చూడాలి. నెక్స్ట్ ఇంక ఈ లాంచ్ ఈవెంట్ ఎండింగ్లో ఎల్జీ ఇంకొక ఫోన్ కూడా టీజ్ చేసింది. ఆ ఫోన్ వచ్చేసరికి ఎక్స్పాండబుల్ డిస్ప్లే. ఇప్పటివరకు మనం ఫోల్డబుల్ స్క్రీన్స్ చూసాం అండ్ డ్యూయల్ స్క్రీన్స్ చూసాం, ఎక్స్పాండబుల్ స్క్రీన్ మొబైల్ అయితే చూడలేదు. సో ఇప్పుడు ఎల్జీ ఎక్స్పాండబుల్ ఫోన్ కూడా తీసుకొని రాబోతుంది, ఎక్స్పాండబుల్ డిస్ప్లే ఫోన్. ఇది మేబీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఏమైనా తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ రెడ్మీ నోట్ 9 Pro అండ్ రెడ్మీ నోట్ 9 Pro మ్యాక్స్ కొత్త కలర్ తీసుకొని వచ్చింది ఇండియాలో. ఈ రోజు సేల్ కూడా తీసుకొని వచ్చారు, గోల్డ్ కలర్ ఇది. అండ్ రెడ్మీ 9 ఈ రోజు లాంచ్ చేసింది. బడ్జెట్ ఫోన్ ఇది, 6.53 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, IPS LCD డిస్ప్లే. మీడియాటెక్ G25 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్తో వస్తుంది. 4GB RAM 64GB బేస్ మోడల్తో వస్తుంది. 8299 రూపాయలు ఉంది. అండ్ ఇంకో మోడల్ వచ్చేసరికి 4GB RAM 128GB మోడల్, 9299 రూపాయలు పెట్టారు. నా సజెషన్ కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకొని G70 ప్రాసెసర్ ఉన్న మొబైల్ తీసుకోండి. రియల్మీ C3 కానీ నార్జో 10A కానీ ఉంది. ఇంకా డబ్బులు యాడ్ చేసుకుంటే మీకు రెడ్మీ 9 ప్రైమ్ ఉంది. రెడ్మీ 9 ప్రైమ్ ఇంకా మీకు అక్కడ బెటర్ ఫోన్ అవుతుంది. 8300 రూపాయలు డబ్బులు వేస్ట్ చేసినట్టే మనం. ఇంకొద్దిగా 1000 రూపాయలు ఎక్స్టెండ్ చేసుకుంటే బడ్జెట్ మనకి ఇంకా మంచి ఫోన్స్ అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ కొత్త సిరీస్ F సిరీస్ ఇండియాలో తీసుకొని రాబోతున్నట్టు మనకి 91 మొబైల్స్ రిపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. చున్ అని ఒక లీక్ స్టార్ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టాడు. పోస్ట్ చూసుకుంటే మోడల్ నెంబర్ వచ్చేసరికి F సిరీస్లో వచ్చే ఫోన్ మోడల్ నెంబర్ SMF415F అని చెప్పేస్తుంది. దీని పేరు వచ్చేసరికి సామ్సంగ్ F41 అని చెప్పేసి వీళ్ళు తీసుకొని రాబోతున్నట్లు. ఇండియాలో ఇది 30,000 రూపాయల లోపు తీసుకొని రాబోతున్నట్లు ట్వీట్లో అయితే మెన్షన్ చేశాడు. అండ్ ఇది సెప్టెంబర్ ఎండింగ్లో కానీ లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇది మోస్ట్లీ ఫోకస్ వచ్చేసరికి కెమెరా మీద ఉండబోతున్నట్లు, కెమెరా ఫోకస్డ్ ఫోన్ అని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్ న్యూస్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తుంది అండ్ అమెజాన్ సేల్ కూడా నడుస్తుంది. ఎందుకంటే మనకి దసరా అండ్ దీపావళి అయితే రాబోతున్నాయి, బిగ్ ఫెస్టివల్ సేల్ అని చెప్పొచ్చు. బిగ్ బిలియన్ డే సేల్ కోసం ఫ్లిప్కార్ట్ రూమర్స్ ప్రకారం ఇప్పుడు
70,000 మంది రిక్రూట్ చేసుకోబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది బిగ్ సేల్ కాబట్టి చాలామంది వెయిట్ చేస్తూ కూడా ఉంటారు దసరా దీపావళి సేల్ కోసం. సో ఎక్కువ ఎంప్లాయీస్ కూడా అవసరం అవుతారు వీళ్ళకి. అందుకే 70,000 మందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ పవర్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ ఆఫ్ చేసే ముందు ఒప్పో A53 విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. మొత్తం 5 విన్నర్స్. 2 వెంకటేష్లు ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసరికి వినోద్, ఒకళ్ళు వచ్చేసరికి శ్రీను అండ్ ఫైనల్గా విజయ్ సాయి. వీళ్ళలో 2 వెంకటేష్లు, వినోద్ అండ్ శ్రీను, వీళ్ళ నలుగురు అయితే అడ్రస్లు అన్ని పంపించారు. ఎవరైతే విజయ్ సాయి ఉన్నారో ఓన్లీ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఆ నెంబర్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అసలు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఒకవేళ విజయ్ సాయి టెక్ న్యూస్ చూస్తుంటే మాత్రం ఈ నెంబర్ని చూసుకో, లాస్ట్లో కొద్దిగా బ్లర్ చేశాను, మొత్తం నెంబర్ రివీల్ చేయకుండా. ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఆ నెంబర్ అయితే స్విచ్ ఆన్ చేయండి, లేకపోతే ఆ నెంబర్ వర్కింగ్ కండిషన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే నెంబర్ ఈమెయిల్ ప్రొవైడ్ చేశారో వాటికే మెసేజ్ మెయిల్ అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ వీడియో చూస్తుంటే మాత్రం అడ్రస్ అయితే తొందరగా పంపించండి. రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తా, లేకపోతే ఎల్లుండి మిగతా వాళ్ళకైతే కొరియర్ అయితే చేసేస్తాను. ఈ ఫోన్ విన్నర్ వేరే వాళ్ళని పిక్ చేయాల్సి ఉంటుంది, ఒప్పో A53. ఒకవేళ మీరు రేపు ఈవినింగ్ వరకు మీ అడ్రస్ కానీ పంపించకపోతే. ఇది ఫ్రెండ్స్ పవర్ కొద్ది టెక్ న్యూస్ అయితే. రేపు ఇన్ఫినిక్స్ Note 7 అన్బాక్సింగ్ వీడియో అండ్ గివ్ అవే అయితే వస్తుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ షిమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.